తాజాంశాన్ని చూస్తున్నాం. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఐపిబి సమావేశం జరుగుతోంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, ఎస్ఐపిబి సమావేశంలో ఏ ప్రాజెక్టులకు సంబంధించిన ప్రతిపాదనలపై చర్చిస్తున్నారు? ఆ వివరాలేంటి? షాహీన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 33,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి 19 ప్రాజెక్టుల స్థాపనపై కీలక నిర్ణయం తీసుకునే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశం ప్రారంభమైంది. ఇది 6వ సమావేశం. ఇప్పటి వరకు దాదాపు 5 ఎస్ఐపిబి సమావేశాల ద్వారా గత 11 నెలల కాలంలో దాదాపు 8 లక్షల కోట్ల రూపాయల మేర రాష్ట్రంలో పెట్టుబడుల స్థాపనకు మార్గం సుగమమైందని చెప్పి ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. అలాగే రానున్న రోజుల్లో కూడా వీలైనంత ఎక్కువ పెట్టుబడులు సాధనే లక్ష్యంగా ఈ మేర ముందుకు వెళ్తున్నారు. తాజాగా జరుగుతున్న సమావేశంలో దాదాపు 35,000 మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ 19 ప్రాజెక్టులకు సంబంధించి కూడా అటు ఇంధన రంగంతో పాటు పర్యాటకం, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖలకు సంబంధించి పెట్టుబడులు పెట్టేందుకు వివిధ సంస్థలు ముందుకొచ్చాయి. వీటికి సంబంధించిన దరఖాస్తులు అలాగే ప్రతిపాదనలు పరిశీలించి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపు కూడా ఇందులో భాగంగానే ఏదైతే గుంతకల్లో మంత్రి నారా లోకేష్ రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించి ఒక కీలక ప్రాజెక్టు కూడా శంకుస్థాపన చేయనున్నారు. దాదాపు 22,000 కోట్ల రూపాయల మీద ఈ పెట్టుబడులు పెట్టే ఈ సంస్థకు మొదటి దశలోనే 7,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనుంది. తాజా ఎస్ఐపిబి సమావేశం ద్వారా మరో 33,000 కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు వస్తాయని చెప్పి ప్రభుత్వ వర్గాలు అంచనా చేస్తున్నాయి. మొత్తంగా వస్తే కనుక ఏడాది కాలంలో ఇప్పటి వరకు 8 లక్షల కోట్ల పైగా పెట్టుబడులు సాధించామని చెప్పి ప్రభుత్వ వర్గాలు చెప్తున్నారు. ధన్యవాదాలు కృష్ణ.